పార్టీ తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఇండియా కూటమితో కలిసి పీసీకే పార్టీ పనిచేస్తుంది. 26 కూటమి పార్టీల్లో పీసీకే ఒకటి. ఇండియా కూటమి ఏర్పాటులో కూడా పీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు తిరుమావలవన్ గారు ముఖ్య పాత్ర పోషించారు. అట్లా 10 పార్లమెంటు స్థానాల్లో తెలంగాణలో పోటీ చేస్తూ ఉన్నారు. 2వ తారీఖున 3వ తారీఖున తెలంగాణ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి మళ్ళీ ఇక్కడ నిన్న చిత్తూరు జిల్లాలో కుప్పం, పలమనేరు, పూతలపట్టు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులకి తరపున మన నాయకులు ప్రచారం చేశారు. ఈ రోజున గుంటూరు పార్లమెంటుకి, అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థులను ప్రచారం చేయడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చారు. రేపు ప్రకాశం జిల్లాకు సంబంధించిన కొండేపి, మార్కాపురం అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. పీసీకే పార్టీ తరపున మాత్రమే కాకుండా ఇండియా కూటమిలో భాగం కాబట్టి అక్కడ నెల్లూరులో కొప్పుల రాజు గారు కాంగ్రెస్ తరపున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన తరపున ప్రచారం చేయడానికి రేపు నెల్లూరు కూడా వెళ్తూ ఉన్నారు. ఆ పర్యటనలో భాగంగా లీడర్ ఇక్కడికి వచ్చున్నారు. భారతదేశంలో బీజేపీ పరిపాలన, బీజేపీ విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పీసీకే పార్టీ పోరాడుతూ ఉంది. బీజేపీ విద్వేష రాజకీయాలను ఎదిరిస్తూనే భావసారూప్యం కలిగినటువంటి పార్టీలతో చేతులు కలిపి ఇండియా కూటమిలో ప్రముఖంగా పీసీకే నిలబడుతూ ఉంది. అక్కడ తమిళనాడులో టీఎంకే కాంగ్రెస్ అలయన్స్తో కలిసి 2 పార్లమెంట్ సీట్లలో తిరుమావలవన్ గారు చిదంబరం నియోజకవర్గం నుంచి, రవికుమార్ గారు విల్లుపురం నియోజకవర్గం నుంచి అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. మొన్న ఏప్రిల్ 19 అక్కడ ఎన్నికలు ముగిసినాయి. ఇక్కడికి వచ్చేసరికి మనకి మే 13వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నామని ఈ పర్యటనలో భాగంగా ఆయన వచ్చారు. బీజేపీని ఓడించి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, బీజేపీని ఓడించి ఇక్కడున్న సెక్యులర్ వ్యవస్థను నెలకొల్పుకోవాలని, బీజేపీని ఓడించి సమాఖ్య ప్రభుత్వం, ఫెడరల్ వ్యవస్థని కాపాడుకోవాలనేటువంటి ఈ 3 ఉద్దేశాలతో పీసీకే పార్టీ జాతీయ స్థాయిలో పనిచేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి భావసారూప్యత కలిగిన పార్టీలతో కూడా కలిసి పనిచేస్తున్నాం. ఇక్కడ గుంటూరు పార్లమెంటు స్థానానికి చల్లాపల్లి రతన్ రాజు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తూ ఉన్నారు, విద్యావంతుడు. అలాగే మన అడ్వకేటు, న్యాయశాస్త్రంలో పిహెచ్డి చేసినటువంటి కూరపాటి మాణిక్యరావు గారు పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం తరఫున పోటీ చేస్తూ ఉన్నారు అభ్యర్థిగా. అలాగే నేను ఎన్జే విద్యాసాగర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పీసీకే పార్టీ తరఫున అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, వైసీపీ 2 పార్టీలు కూడా పరిపాలన అర్హత కోల్పోయినాయని, వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలని వదిలేసి మోడీకి లొంగిపోవటం వల్ల ప్రత్యేక హోదాను కాపాడుకోలేకపోవటం, రాష్ట్రానికి కావాల్సిన నిధులు కాపాడుకోలేకపోవటం, పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోలేకపోవటం, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అమ్ముతున్నా కానీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండటం, ఇలాంటి పరిస్థితుల్లో వీటికి ఆల్టర్నేటివ్గా ఇండియా కూటమిని బలపరచాలనే విజ్ఞప్తితో వస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలలో పీసీకే నిలబడిన చోట కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కూడా పీసీకే పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. సార్ మాట్లాడు సార్, ఇంగ్లీష్లో మాట్లాడు. Today I am coming here, Guntur, for doing campaign for our state president NJ Vidyasagar. He is contesting in pot symbol. On behalf of VCK, there are 9 candidates in the assembly elections are contesting in pot symbol. For parliamentary elections,
only one constituency, namely Guntur. We are fielding our candidate, Mr. Ratna Raju. For these candidates, I came Andhra Pradesh, 3 days program. Yesterday, I made election campaign for our candidates who are contesting in Putalapattu, Palamaneru and Kuppam. Respectively, Santosh Kumar, Vinod Kumar and Govindappa. Except our constituencies, 9 assembly and 1 parliament, we are extending our support to the candidates of Congress, so that we made campaign yesterday in Chittoor parliamentary constituency in favor of Mottukuru Jagapati, Congress candidate for parliamentary constituency. As well as I made campaign for Tiki Royal, who is Congress candidate for Chittoor Assembly constituency. The day after tomorrow, not day after tomorrow, tomorrow evening I have one public meeting in Nellore in favor of Koppula Raju IAS, who is a candidate of Congress party. From our party, we do not field candidate in Nellore parliamentary constituency. So, we are with India bloc, but unfortunately, we don't have any access to join with Congress in Andhra Pradesh. Actually, we met the PCC President, Ms. Sharmila Madam, but we couldn't get interview or we didn't get appointment along with her after that. So we have decided to field our candidates as our convenience. So 1 parliamentary constituency, 9 assembly constituencies, we have decided to contest. Our candidates are in the field. I am coming for these candidates to do the campaign. Now I am going to do my campaign for NJ Vidyasagar in Guntur, and after that I am going to Punnur to do my campaign in favor of Ratna Raju and Manikya Rao, who is a candidate of ECK in Punnur Assembly constituency. Our only one agenda is defeating BJP in these parliament elections. For the past 10 years, the BJP is ruling all the sections of our society, particularly marginalized sections, are suffering a lot because of Modi's regime. His government not for marginalized sections, is for corporates and forward community people. BJP and RSS and all other Sangh Parivar movements are always against the constitution which made by Dr. Baba Saheb Ambedkar.
they do not give due respect to the Constitution and constitutional values, so that we have joined with the Congress-headed alliance India bloc to defeat BJP regime, to defeat BJP and Sangh Parivar movement. So I request the people of Andhra Pradesh and the people of Dakshina Bharat not to vote for BJP. I appeal all the people of India to defeat BJP, to save our nation, to save our constitution. This is the only agenda, only one agenda for us. Otherwise, we cannot save our nation, we cannot save our people in future. So there is a big threat to the nation, there is a big threat to the constitution, there is a big threat to the democracy. So all the democratic forces should come forward to vote against BJP and Sangh Parivar. In Andhra Pradesh, once again I request all the people of Andhra Pradesh not to vote BJP headed alliance, including TDP. This is very dangerous to the nation as well as to our state Andhra Pradesh also. Thank you. Time. Give to all. Fan